నౌ వీఆర్ ఇన్ లివింగ్ ఏరియా. మనం లివింగ్ ఏరియాలో చూసేదాకా మనము ఎగ్జాక్ట్ డోర్ ఆపోజిట్ వాల్‌కి మనము టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం. దీంట్లో మీరు చూస్తే కంప్లీట్ ఆల్మోస్ట్ 12 ఫీట్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ టీవీ యూనిట్ అనేది చేసాము. ఇందులో స్టార్టింగ్ మీరు చూస్తే గనుక దీన్ని వాల్ ఎలా మనం డివైడ్ చేసామంటే స్టార్టింగ్ ఒక 18 ఇంచెస్ అనేది ఒక పీవీసీ లూవర్స్ యూజ్ చేసి దాంట్లో ఇన్సైడ్ ఒక ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాం. దాని తర్వాత ఒక ఓపెన్ గ్లాస్ షెల్ఫ్ కోసం ఒక లాంగ్ క్యాబినెట్ ప్రొవైడ్ చేసాం విత్ ప్రొఫైల్ లైట్. అండ్ తర్వాత ఏదైతే మీరు దీని బ్యాక్ డ్రాప్ చూస్తుందో ఇదంతా కూడా విత్ యాక్రిలిక్ యూజ్ చేసాము. మార్బుల్ ప్యాటర్న్ ఆఫ్ యాక్రిలిక్ ఇది. దీన్ని కూడా ఎలివేట్ చేయడం కోసం మనం కో లైట్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ టు ద రైట్ సైడ్ కూడా చూస్తే ఇక్కడ సేమ్ అదే గ్లాస్ ప్రొఫైల్ అనేది ఇచ్చాము విత్ లూవర్స్. అండ్ బాటమ్ చూస్తే 4 డ్రావర్స్ ప్రొవిజన్ ఇచ్చాము విత్ 2 గ్లాస్ షట్టర్స్ రిమోట్స్ కోసం. అండ్ ఆ తర్వాత ఏదైతే సోఫా బ్యాక్ వాల్ ఉందో దాన్ని మేము ఏం చేసామంటే కస్టమర్ దీన్ని కొంచెం ఎలివేట్ చేయమన్నాను. సో దానికోసం మేము డైమండ్ ప్యాటర్న్ ఆఫ్ మిర్రర్స్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ బేబింగ్ మిర్రర్స్. దానికోసం ఏం చేసాం బ్యాక్ సైడ్ ఒక హెచ్డిహెచ్ఎంఆర్ యూస్ చేసి దానిపైన మనం మిర్రర్స్ అనేది పేస్ట్ చేసాము విత్ గోల్డెన్ స్ట్రిప్స్ అనేది దానికి కంటిన్యూ చేసాం. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ ఏదైతే చూస్తుంది అంతా కంప్లీట్గా వాల్ పేపర్ అనేది యూస్ చేసాం. అండ్ ఈ వాల్ పైన మనము డబ్ల్యూపీవీసీ మోల్డింగ్స్ ఉంటాయి. సో ఇవి ప్రీమేడ్ డబ్ల్యూపీసీ మోల్డింగ్స్ యూస్ చేసాం. దీని లోపల ఆర్ట్ ఫ్రేమ్స్ ఏవి కస్టమర్ ప్లేస్ చేసుకోవడం కోసము. అండ్ ఇదే సేమ్ కంటిన్యూ చేసాం అంతా. అండ్ ఇందులో సీలింగ్ గురించి చూస్తే కనుక సీలింగ్ అనేది మనం కంప్లీట్గా ప్లెయిన్ సీలింగ్ యూస్ చేసాము. సో కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్. అండ్ ఈ ప్రొఫైల్ లైట్స్ కూడా చూస్తే ఈ ప్రొఫైల్ లైట్ మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఈ టీవీ పైన వచ్చిందో సేమ్ ప్రొఫైల్ అనేది కంటిన్యూ చేసాం ఇక్కడ.